మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ఆ రూపం సమ్మోహనం, సుమనోహరం, అభినయ వేదం, నటనకు విశ్వవిద్యాలయం, తెలుగువారి ఖ్యాతిని విశ్వమంతా ఎలుగెత్తి చాటిన జాతిరత్నం, తెలుగు జాతి ఐక్యతా చిహ్నం, వెండితెర వేల్పు, మేలుకొలుపు, ప్రేక్షక ప్రపంచ ఆరాధ్య దైవం, తెలుగు సినీ వజ్రోత్సవ చరిత్రలో ఆయన సువర్ణాధ్యాయం. సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, జానపదం, ఏదైనా ఆయనకు నటనే ప్రాణప్రదం. ఆకర్షించే ఆహార్యం, ఆకట్టుకునే అభినయం, అలరించే గలం, సుస్వర భాస్వరం వెరసి తెలుగు సినిమాకు ఆయన వరం. ఆయన ఒక విశ్వరూపం. వెండితెరపై తెలుగుదనానికి నిలువెత్తు సంతకం, నటనకు రాజముద్ర, అశేష ప్రేక్షక జన హృదయాలపై చెరగని ముద్ర. ఆయన సినిమాలు సామాజిక చైతన్య ప్రబోధాలు, కర్తవ్య సందేశాలు. ఆయనే నందమూరి అందగాడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. యుగ పురుషోత్తముడు, నట సార్వభౌముడు, తెలుగు సినీ క్షేత్రకే కథానాయకుడు. ఆయనే ప్రజలంతా ప్రేమగా పిలుచుకునే ఎన్టీఆరోడు, తెలుగు జాతి ఐక్యతను ఆకాంక్షించిన తెలుగోడు, జన హృదయాల్లో ఎన్టీఓడు. నందమూరి తారక రామారావు. పల్లె, పట్టణం, నగరం, దేశం, ఒక్క చోట ఏమిటి, ఎక్కడైనా ఆయనే కథానాయకుడు. నటరత్న ఎన్టీ రామారావు నిజంగా నిండుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ప్రపంచమంతా ఆయన అభిమాన ప్రపంచాలే. ఆయన అభిమానులు లేని ప్రపంచమే లేదు. ఎన్టీ రామారావు అంటే శ్రీకృష్ణుని చిద్విలాసం, శ్రీరాముని ఆకర్షణీయ ముఖారవిందం, రారాజు రాజసం, రావణ బ్రహ్మధీర గంభీర్యం, కైలాసంలో కొలువైన శివరూపం, శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ స్వరూపం, దశావతారాల విరాట్ స్వరూపం. తోటరాముడిగా వచ్చి ప్రేక్షక హృదయ సింహాసనం గెలిచి కోటరాముడయ్యాడు. నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో కృష్ణా జిల్లాలో పచ్చని పల్లెటూరి నిమ్మకూరు, పాడి పంటలతో అలరారే ఆ గ్రామం. ఆ గ్రామంలో నందమూరి లక్ష్మయ్య, వెంకటరామమ్మల కుమారుడే నందమూరి తారక రామారావు. అమ్మఒడిలో అక్షరాలు దిద్దుకున్నాడు. ఆకలి మంటల రుచి తెలిసినవాడు. చదువుతూనే చిరు వ్యాపారాలు చేసి కుటుంబానికి అదరుగా నిలిచాడు. ఆ రోజుల్లో గ్రామానికి వచ్చే భాగవతుల కళా ప్రదర్శనలు ఎన్టీఆర్ మనసు మీద ప్రగాఢ ముద్ర వేశాయి. అప్పటికే మద్రాసులో అవకాశాల కోసం నిశ్శబ్దంగా యత్నాలు కొనసాగిస్తున్నారు. ఆకట్టుకునే ముఖవర్చస్సు, కంగున మోగే కంఠస్వరం, ఆపై స్నేహితుల ప్రోత్సాహం. కాళ్లే కాదు, కళ కూడా ఊరుకొనివ్వదు కదా. ఎక్కడ నాటకాలుంటే అక్కడికి వెళ్ళేవాడు. పెదనాన్న రామయ్య గారు ఆ ఊళ్ళో కాస్త క్లాసుగా కనబడేవారు. సోకు రామయ్య అని పిలుచుకునేవారు. ఆయన రంగస్థల నటుడు. ఇంటర్ చదువుతుండగా ఆయన కళాస్పర్శతో ఎన్టీఆర్ బెజవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో బాలనాగమ్మ వేషం వేశారు. డిగ్రీ అయ్యాక సర్వీసు కమిషన్ పరీక్షలో ఎంపికై మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ అయ్యారు. కానీ సినిమాలో నటించాలని మనసు ఉవ్విల్లూరుతోంది. తెలుగు సినీ దర్శకుడు, దార్శనికుడు, నిర్మాత ఎల్వి ప్రసాద్ దగ్గర ఓసారి నిర్మాత బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటో చూశారు. బిఏ సుబ్బారావు స్క్రీన్ టెస్ట్ కోసం కబురు చేశారు. ఉన్న పలంగా రైలెక్కి మద్రాసు రావాలని కోరారు. టెస్ట్ పూర్తయ్యాక మరో ఆలోచన లేకుండా తను తీస్తున్న పల్లెటూరి సినిమాలో ఎన్టీఆర్కు అవకాశం ఇచ్చారు. సినిమా చిత్రీకరణ సందర్భంలో ఎన్టీఆర్ నటన చూసిన ఎల్వి ప్రసాద్ తను తీస్తున్న మనదేశం సినిమాలో వేషమిచ్చారు. గమ్మత్తుగా బిఏ సుబ్బారావు సినిమా పల్లెటూరి పిల్ల కంటే ముందు ఎల్వి ప్రసాద్ సినిమా మనదేశం విడుదలైంది. సత్యాగ్రహుల మీద లాఠీచార్జ్ చేసే క్రూర పోలీస్ అధికారిగా నెగిటివ్ షేడ్ పాత్ర అది. అవకాశాలను పాజిటివ్గా మలుచుకోవడానికి నెగిటివ్ పాత్రలైనా పర్వాలేదనుకున్నారు ఎన్టీఆర్. వరుసగా వస్తున్న సినిమా అవకాశాలతో మంగళగిరిలో ఉద్యోగం వదిలేసి చెన్నపట్నం వెళ్ళారు. సినిమా ప్రపంచం పిలిపే ఆయన సినీ జీవితానికి మేలుమలుపైంది. తర్వాత కాలంలో వెండితెర మీద ఆయన్ని అగ్ర హీరోగా నిలిపింది, విశ్వవిఖ్యాతం చేసింది. మనదేశం చిత్రంలో ఎన్టీఆర్ ఒక్క డైలాగ్ పేల్చాడు. ఇంత వాణ్ణి కావటానికి ఎంత కష్టపడి పైకి వచ్చానో తెలుసా? ఆ సంభాషణ ఆ తర్వాత కాలంలో అచ్చంగా అక్షరాల ఆయన జీవన క్రమానికి సరిపోయింది. 1951లో కేవీ రెడ్డి తెరకెక్కించిన పాతాళ భైరవి చిత్రంలో ఎన్టీఆర్ చక్కటి నటవైదుష్యం ప్రదర్శించారు. సాహసాలు చేసే డింబకుడిగా తోటరాముడి పాత్రలో అతడి ఖ్యాతి కోటలు దాటింది. ఈ సినిమాతో ఎన్టీఆర్కు ఓ స్టార్డం వచ్చింది. తర్వాత వచ్చిన షావుకారులో నటనకు ఎన్టీఆర్కు మరిన్ని మార్కులు పడ్డాయి. వాహిని బ్యానర్పై బిఎన్ రెడ్డి అదే ఏడాది ఎన్టీఆర్ భానుమతి కాంబినేషన్తో మల్లేశ్వరి సినిమా తీశారు. ఆ చిత్రం ప్రేక్షకుల మనసున మల్లెల మాలలోగించింది. వెండితెర అపురూప దృశ్య కావ్యంగా నిలిచింది.
పాతాళ భైరవి, షావుకారు, మల్లీశ్వరి సినిమాల్లో నటనతో ఎన్టీఆర్కు అగ్ర హీరోగా గుర్తింపు వచ్చింది. పిచ్చి పుల్లయ్యలో అమాయకుడిగా జీవించారు. ఆ నటనకు ఎన్టీఆర్ను ప్రేక్షకులు దీవించారు. 1955 విజయవాహిని వారి మిస్సమ్మ ఎన్టీ రామారావు, సావిత్రి అపూర్వ నటనకు అద్దం పట్టిన సినిమా. ఇంకా ఏఎన్ఆర్ జమున నటించారు. గురజాడ రచన కన్యాశుల్కం నాటకానికి వెండితెర దృశ్య కథారూపం కన్యాశుల్కం చలనచిత్రం. సంస్కర్త ముసుగులో మోసాలు చేసే గిరీశం పాత్రలో ఎన్టీఆర్ నటనను ప్రేక్షకులు ఆస్వాదించారు. పెద్ద హీరోగా ఎదుగుతున్న క్రమంలో ఎన్టీఆర్ డీ గ్లామర్ పాత్రలో నటించడానికి వెనకాడలేదు. 1956లో విడుదలైన చిరంజీవులులో ఆయన అంధుడి పాత్రను పోషించారు. అలాంటివి అనేక వేషాలను చెప్పుకోవచ్చు. దివ్యాంగులని, కురూపులని సమాజం చిన్నచూపు చూసే వారి హృదయవేదను తాను ధరించే ఆ పాత్రలలో పలికించేవారు. అందుకే ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్యుడయ్యారు. ఇక ఎన్టీఆర్కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సినిమా హీరో హీరోయిన్లకి చాలామంది అభిమానులు ఉంటారు. తమ ప్రేమని రకరకాలుగా వ్యక్తం చేస్తుంటారు. కొందరైతే ప్రేమ కోసం పిచ్చోలైపోతారు. మరికొందరు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు, చేసుకుంటే ఆయన్నే పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో మారం చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. సీనియర్ ఎన్టీఆర్కి కూడా అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. నందమూరి తారక రామారావు ఒక యుగపురుషుడు. ఆయన హైటు, లుక్కు ఇలా వీరుడిలా ఉంటారు. అద్భుతమైన నటనతో వెండితెరని రక్తి కట్టిస్తారు. దీంతో ఆటోమేటిక్గా ఆయనకు ఆడియన్స్ అభిమానులుగా మారిపోతారు. అలా కోట్ల మంది ఆయన్ని ఆరాధించారు. అయితే కొందరిలో ఆ అభిమానం కట్టాలు తెంచుకుంది. పెళ్లి చేసుకోవాలనే డిమాండ్ వరకు వచ్చిందట. అది రామారావు ఫేస్ చేయాల్సి వచ్చిందట. సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆ తాకిడి ఉండేదట. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఓ ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశారట. అంతేకాదు, ఓ అమ్మాయి తెలివిగా రామారావుని కలిసి ముద్దు కూడా పెట్టిందట. ఆ సంగతేంటో చూస్తే ఓ అమ్మాయి నెల రోజులుగా సీఎం క్యాంప్ ఆఫీస్కి వస్తుందట. తనతో ఓ బ్యాగ్ కూడా ఉంది. రోజు ఎన్టీఆర్ని కల్పించాలని సెక్యూరిటీని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ వాళ్ళు అనుమతించడం లేదు. దీంతో ఎవరితో పనవుతుందో తెలుసుకొని ఎన్టీఆర్ డ్రైవర్ని పట్టుకుంది. డ్రైవర్ లక్ష్మణ్ని కూడా చాలా రోజులుగా బతిమిలాడింది. దీంతో ఎట్టకేలకు ఓ రోజు సెక్యూరిటీ ఆఫీసర్తో మాట్లాడి ఎన్టీఆర్ని కలిసేలా చేశారు. ఆయనకు ఈ విషయం చెప్పడంతో లోపలికి రమ్మని చెప్పారట. అయితే ఎన్టీఆర్ ఆఫీస్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. పోలీసులు గమనిస్తూనే ఉన్నారు. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి బ్యాగ్లో నుంచి పదుల కొద్ది లెటర్స్ ఎన్టీఆర్ ముందు ఉంచింది. ఆయన ఆశ్చర్యంగా వాటిని చదివాడు. చూస్తే లవ్ లెటర్స్, ఎన్టీఆర్పై ప్రేమతో రాసుకున్న లెటర్. అవి చదువుతుండగానే ఆయనకు ముద్దు పెట్టిందట. దీంతో వెంటనే అలర్ట్ అయిన సీఎం సెక్యూరిటీ బటన్ నొక్కాడు. సెక్యూరిటీ లోపలికి వచ్చారు. బ్యాగ్ చెక్ చేస్తే మొత్తం నగలే. అప్పట్లోనే 7-8 లక్షల విలువ ఉంటుంది. పోలీసులు రావడంతో, సార్ నన్ను పెళ్లి చేసుకోండి, మీకు వండి పెడతా, ఏదంటే అది చేస్తానని రిక్వెస్ట్ చేసిందట. ఆ అమ్మాయి గురించి ఆరాధిస్తే ఎన్టీఆర్పై ఇష్టంతో ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఆయన కోసమే ఉందట. అంతేకాదు, తన పెళ్లి కోసం దాచిన నగలు మొత్తం తీసుకొని ఆయన వద్దకు వచ్చేసిందట. ఈ విషయం అర్థమై అమ్మాయికి నచ్చచెప్పి సెక్యూరిటీని ఇచ్చి ఆమెను ఇంటి వద్ద డ్రాప్ చేయించాడట ఎన్టీఆర్. ఆ తర్వాత కారు ఎక్కి లక్ష్మణ్కి క్లాస్ పీకాడట. పెళ్లి చేసుకోమంటుంది, చేసుకోనా అని అన్నాడట. అంతేకాదు, ముద్దు ఇచ్చిందని కూడా చెప్పాడట. అలా ఆ స్టోరీ సుఖాంతమైంది. ఆ తర్వాత మరో స్టోరీ చూస్తే మరో అమ్మాయి పాష్గా ఉందట. ఇంగ్లీష్ పేపర్ చదువుతూ కనిపిస్తుంది. తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుందట. హాయ్ చెప్తుందట. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఆమెనే కనిపిస్తుంది. ఢిల్లీ వెళ్ళినా కూడా అక్కడికి వస్తుంది. ఎన్టీఆర్ బర్త్డే రోజు అందరూ ఆయన కలిసి విషెస్ చెప్తున్న నేపథ్యంలో వారితో కూడా ఆ అమ్మాయి కనిపించిందట. ఆ సమయంలో అందరి ముందు ఆమె కూడా తనని పెళ్లి చేసుకోవాలని రిక్వెస్ట్ చేసిందట. కాళ్ళ వేళ్ళ పడిందట. ఆమెకు కూడా నచ్చచెప్పి ఇంటికి పంపించాడట ఎన్టీఆర్. ఆడవారు అమ్మాయిలతో చాలా బాగా ఉండేవారట ఎన్టీఆర్. వారికి చాలా గౌరవం ఇచ్చేవారట. అందుకే ఆయనకు అంతగా క్రేజ్ ఉండేదని చెప్పేవారు ఎన్టీఆర్ పర్సనల్ డ్రైవర్ లక్ష్మణ్.